డబ్బు ఇది ఎంతటి పనినైనా చేస్తుంది అని మనందరికీ తెలిసిన విషయమే. ఆఖరికి ఒక కన్న కొడుకే తన తల్లిదండ్రుల్ని చంపే స్థితికి తీసుకొచ్చింది ఈ డబ్బు. కన్న తల్లిదండ్రుల్నే చంపి ముక్కలుగా చేసి నదిలో పడేశాడు ఓ కిరాతక కొడుకు. ఈ ఘటన యూపీలోని ఒక రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ ఇంట్లో జరిగింది. శ్యామ్ బహదూర్, బబితా వీళ్ళిద్దరికీ కలిగిన సంతానమే అంబేష్. డబ్బు విషయంలో ఏదో గొడవపడి తల్లిదండ్రులతో ఏకంగా తల్లిదండ్రుల్ని చంపేశాడు. రోకల బండితో అతి కిరాతకంగా కొట్టి ఆ తర్వాత తాడుతో బిగించి హతమార్చాడు. అందరితో ఆగలేదు. వాళ్ళిద్దరి డెడ్ బాడీస్ని ముక్కలు ముక్కలుగా చేసి 6 ప్లాస్టిక్ కవర్స్లో ఆ డెడ్ బాడీస్ పార్ట్స్ని అందులో పెట్టుకొని కారులో తీసుకువెళ్ళి నదిలో పడేశాడు. అంతటితో ఆక్కోకుండా వాళ్ళ కజిన్స్కి అమ్మా నాన్న బయటికి వెళ్ళారు అని చెప్పాడు. దీంతో తను కూడా బయటికి వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి పరారైపోయాడు. ఎంతసేపటికి తల్లిదండ్రులు రావట్లేదని పోలీసులకి కంప్లైంట్ చేశారు. పోలీసులు కంప్లైంట్ తీసుకొని అంబేష్ కోసం వెతికి అంబేష్ని పట్టుకున్నారు. అంబేష్ ఇన్వెస్టిగేషన్లో తన పూర్తి నేరాన్ని ఒప్పుకున్నాడు.